హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వర్షాకాలంలో లేదా చలికాలంలో మనందరికీ వేడివేడిగా కొంచెం స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది కదా! అలాంటప్పుడు మిర్చి బజ్జీ ఉంటే ఎంత బావుంటుంది కదా! సో, అందుకనే నేను స్ట్రీట్ బయట దొరికే మిర్చి బజ్జీ టేస్ట్‌తో ఇంట్లోనే ఈజీగా మిర్చి బజ్జీని చేసి చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఒక బౌల్‌లో కొద్దిగా చింతపండుని వేసుకొని, అందులో హాఫ్ టీ గ్లాస్ వాటర్‌ని వేసి చింతపండు నుండి గుజ్జుని తీసుకోవాలి. ఈ గుజ్జుని మరీ వాటర్‌లా కాకుండా కొంచెం చిక్కగా ఉన్నట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, పావు టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని మొత్తం సాల్ట్ కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ కోసం బజ్జీ మిర్చిని తీసుకోవాలి. ఈ మిర్చిలో రకాలు కూడా ఉన్నాయండి. ఇలా లావుగా ఉన్న మిర్చిలో గింజలు తక్కువగా ఉండి, కారం తక్కువగా ఉంటుంది. ఇంకొకటి సన్నంగా, పొడుగ్గా ఉండి, గింజలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది కొంచెం కారంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిర్చికి ఇలా నైఫ్‌తో మధ్యకి ఘాటు పెట్టుకొని, మనం ముందు ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ని ఇందులో పెట్టుకోవాలి. ఇలానే అన్ని మిర్చీస్‌ని కూడా స్టఫ్‌తో రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్స్ శనగపిండి వేసుకోవాలి. ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని, హాఫ్ టీ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని ఒకసారి నలిపి వేసుకోవాలి. ఇప్పుడు కారం కోసం హాఫ్ టీ స్పూన్ కారం పొడి, చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని, ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని, ఇందులో 100 ఎంఎల్ వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత వాము, చింతపండు పులుపు స్టఫ్ చేసుకున్న బజ్జీల్ని ఇప్పుడు మిక్స్ చేసుకున్న శనగపిండిలో వేసి మిర్చికి శనగపిండి ఫుల్‌గా అంటేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా డిప్ చేసి అప్పుడు ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బజ్జీలు వేసుకున్నాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి. బజ్జీలు ఇలా కొంచెం డార్క్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఇప్పుడు బజ్జీకి ఎక్స్‌ట్రా స్టఫ్ కోసం బౌల్‌లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటు చిన్న టొమాటో తరుగు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పావు టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా నిమ్మరసం, పావు టీ స్పూన్ కారం వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బజ్జీలను తీసుకొని ఇలా మిర్చి కనిపించే సైడ్ నైఫ్‌తో ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆనియన్ స్టఫ్‌ని ఇలా స్పూన్‌తో మిర్చి లోపల వరకు పెట్టుకోవాలి. ఇంకా పల్లీలు ఇష్టపడే వాళ్ళుంటే దీనిపైన పల్లీలు కూడా స్టఫ్ వేసుకోవచ్చు. చూసారు కదా! ఈ వర్షాకాలంలో మిర్చి బజ్జీని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.